So how about your journey of June movie? Incredible journey. Sorry, I had an incredible journey with this film. Probably I had something or the other to learn with each and everyone. So అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ గారు చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా కెమెరామెన్ జోషి గారు అండ్ మా కొరియోగ్రాఫర్ సాయిరాజ్ గారు చాలా చాలా మంచి కొరియోగ్రఫీ చేశారండి ఆయన. సో వెరీ హ్యాపీ విత్ ద థింగ్స్ గోయింగ్ ఆన్. సో థ్యాంక్ యూ సో మచ్. So much everyone coming. Thank you so much भास्कर जी, मैम, आदित्य. और ये मेरी फर्स्ट मूवी है. सॉरी मुझे तेलुगु नहीं आती. थैंक यू. स्माइल. ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా వాళ్ళకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. చిన్న మూవీని సపోర్ట్ చేయాలంటే కంపల్సరీ మీ సపోర్ట్ మాకు కావాలి. పిలిచిన వాడిని వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ మూవీ June 143 అండి. డైరెక్టర్ వచ్చి భాస్కర్ బంతుపల్లి. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా కష్టపడి భాస్కర్ తీసాడు ఈ మూవీ. అండ్ దీని వెనకాల బ్యాక్ అండ్ సపోర్ట్. అసలు మూవీ ఒకటి జూన్ అని మూవీ రావడానికి కారణం వచ్చి ప్రొడ్యూసర్ గారు మా మేడం లక్ష్మి గారు అండి. కంప్లీట్ మూవీ అంతటికి ఏం కావాలన్నా ఇచ్చి సపోర్ట్ చేసి మూవీ బారాడడానికి చాలా హెల్ప్ఫుల్ చేశారు. అండ్ భాస్కర్ కూడా చాలా జీలోని వ్యక్తి అండ్ వెరీ ప్యాషనేటివ్. చాలా కష్టపడతాడు. అసలు అందరినీ పరిగెట్టిస్తాడు. చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది భాస్కర్ 100%. నిజంగా సరదాగా అంటలేదండి. ఎందుకంటే మూవీ చిన్న మూవీయో పెద్ద మూవీయో మొత్తానికి మూవీ అయితే బాగా చేసావని మా ఫీలింగ్. కంపల్సరీ బాగా చేసావు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ కష్టం మాత్రం అందరూ చూశారు. వర్క్ చేసిన వాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ చూశారండి. అండ్ సో ఈ మూవీ చేయడానికి రీజన్ ఏంటంటే ద లైన్ కాన్సెప్ట్ చాలా బాగుంది. సో చిన్న బడ్జెట్లో ఇలాంటి కాన్సెప్ట్ చేయొచ్చని ఒక దీంతో చాలా కోఆపరేటివ్ ఉంది. సో థ్యాంక్ యూ. Just speak in English. I think this movie June anedi when we started, I was really feeling like ఇది కంప్లీట్ చేస్తామా. ప్రతి స్టేజ్కి we were facing problems being a small budget film. But I think the support of everybody, అందరూ సపోర్ట్ చేసిన వల్ల ఈ ఫిల్మ్ చాలా తొందరగా కంప్లీట్ చేస్తాం. Jan 19th we started planning to release it in June because the name is June. Hopefully we do it with all your blessings. So Madhumani garu cheppinattu kasta media and everybody should support us so that we keep taking films, like ido oka project anedi gives employment to many people. చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. సో ఇట్స్ లైక్ when we were doing the project, it was like a big business project లాగా చేసాం. సో వెరీ హ్యాపీ దట్ వీ కంప్లీటెడ్ ఇట్. సో దీంట్లో థ్యాంక్ చేసేది అందరూ మధుమణి గారు, కాశీ గారు, కేదార్ గారు చాలా సపోర్ట్ చేశారు. మల్హర్భట్ జోషి గారు వండర్ఫుల్ కెమెరా వర్క్, శ్రవణ్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్, సాయి గారు మంచి కొరియోగ్రఫీ, ఎవ్రీబడి లైక్ అందరూ ఆల్ ది ఆర్టిస్ట్ సపోర్టెడ్ అస్ వెరీ వెల్. అండ్ స్పెషల్ మెన్షన్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ భాస్కర్ గారు. భాస్కర్ని చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఇంత ఎనర్జీ లెవెల్స్ ఉంటే ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు డూ అ ఫిల్మ్. ఇటువంటి ఎనర్జెటిక్ డైరెక్టర్ మాత్రం ఐ హ్యావ్ సీన్ ఫర్ ద ఫస్ట్ టైం. సో విషింగ్ భాస్కర్ అండ్ ఎవ్రీబడి అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ చాలా లేట్ అయిందండి. దానికి టీం తరపున మొత్తం నేను సారీ చెప్తున్నాను. స్పెషల్లీ మీడియా వాళ్ళకి. ఐ నో ఎంత వాల్యుబుల్ టైం ఈ స్పెండ్ చేశారు అనేది. సో సారీ అండి. యాక్చువల్లీ అకార్డింగ్ టు ద ప్లాన్ నిఖిల్ గారు రావాల్సి ఉండే. యాక్చువల్లీ తను రాలేదు. ఐ థింక్ ఐఎమ్ నాట్ షూర్ హీస్ గోయింగ్ టు మేక్ ఆర్ నాట్ అనేది. సో నిఖిల్ గారి చేతుల మీదుగా ఈ టీజర్ లాంచ్ చేద్దాం అనుకున్నాను. సో ఐ థింక్ లేట్ అవుతుంది కాబట్టి ఆయన రావట్లేదు కాబట్టి నాకు లైఫ్ ఇచ్చిన మేడం చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నానండి. సో మేడం గారు గోయింగ్ టు లాంచ్ ద టీజర్. అండ్ స్పెషల్లీ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. బికాస్ ఇక్కడ మాట్లాడిన తర్వాత ఇది తీసేస్తారు కాబట్టి మాట్లాడిన తర్వాత టీజర్ లాంచ్కి వెళ్ళిపోదాం సో దట్ వీ కెన్ హ్యాపీలీ గో.
సో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఆల్ ద క్రౌడ్ నా కోసం సినిమా కోసం వచ్చిన ప్రతి ఒక్కరు అండి, ప్రతి ఒక్కరు 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్ మిస్ అయినా కూడా సినిమా అనేది తీయడం చాలా కష్టం. సో నా టీం పనిచేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై లైఫ్ అనే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్తో నా జర్నీ ఇంతవరకు వచ్చిందండి. అండ్ ఆ ఇట్స్ మై లైఫ్ తీసింది వేణు గారు. భయ్యా థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు ఛాన్స్ ఇవ్వడం వల్ల అక్కడ రానా అనే పర్సన్ అని ఇంకొక పర్సన్ రానా, ఆ పర్సన్ నన్ను మేడం పరిచయం చేయడం వల్ల ఈరోజు జర్నీ స్టార్ట్ అయిందండి. సో వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ సినిమాకి వచ్చేటప్పటికి జోషి గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఫ్రేమ్ చూసినప్పుడు ఎంత కలర్ఫుల్గా ఉందో మీరంతే చాలా బాగా సపోర్ట్ చేశారు ఫిల్మ్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారథి మాస్టర్ సూపర్ సార్, మీకు ఇచ్చిన 1 డేలో కూడా యూ హ్యావ్ గివెన్ ద బెస్ట్ అవుట్పుట్ అండి. అండ్ మధుమణి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నేను షూట్ చేసినప్పుడు కూడా ద వే హీ హాస్ గివెన్ మీ సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ కేదార్ గారు, కాశీ గారు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ టైం చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ ఎనీమోర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్లీ ఆదిత్య, లవ్ యూ మ్యాన్, బికాస్ ఆ రోజు నేను స్క్రిప్ట్ చెప్పిన వెంటనే మొహం నా ఈ సినిమా చేస్తున్నాను చెప్పి వెంటనే నాకు సపోర్ట్ చేసి ఈ ఫిలిం రిలీజ్ వరకు తీసుకొచ్చారండి. సో థ్యాంక్ యూ సో మచ్. రీచా థ్యాంక్ యూ సో మచ్. బన్ను, సాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అరుణ్ థ్యాంక్ యూ. 3 months వెయిట్ చేశాను ఈ కాల్ బట్ ట్రస్ట్ మీ యూ గోనా గెట్ విత్ దిస్ ఫిలిం, దట్స్ ఫర్ షూర్. అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరి పేరు చెప్పకపోవచ్చు బట్ అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని లిటరల్లీ అరిచానండి, తిట్టాను ఇప్పటికీ. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. స్పెషల్లీ మధు, థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. వితౌట్ యూ సీరియస్లీ ఇది వచ్చేది కాదు. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.